విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షి విరాగిణి ప్రాగల్భా పరమోదారా పరమోదాపనోన్మయీ. విశ్వమాత విశ్వమునకు తల్లి. సౌరకుటుంబం వ్యక్తం కావడానికి కావలసిన గర్భము లేదా చోటు ఆకాశంలో ఉంటుంది. అలా ఆకాశ గర్భంలోంచి సౌరకుటుంబం పుట్టినట్లే ఈ విశ్వం అమ్మవారి గర్భంలోంచి పుడుతుంది. అటువంటి విశ్వాన్ని గర్భంలో ధరించేది కాబట్టి అమ్మవారు విశ్వమాత. జగద్ధాత్రి జగత్తును రక్షించినది, జగత్తును ధరించి భరించునది అనగా పోషించునది. దాత అనే పుల్లింగ శబ్దానికి దాత్రి అనేది స్త్రీలింగ రూపం. మనకు భూమి ఏం చేస్తుందో జగత్తుకు అమ్మవారు అదే చేస్తుంది. తల్లి పిల్లలకి పాలిచ్చి పెంచి పోషిస్తుంది. అలాగే ఈ జగత్తునంతను అమ్మవారు సాకుతుంది. భూమిర్ధేనుర్ధారిణి లోకధారిణి అని దుర్గా సూక్తంలో ఇదే విషయం చెప్పబడుతుంది. విశాలాక్షి విశాలమైన కన్నులు కలది. అమ్మవారి దృష్టి విశాలమైనది. దృష్టి అనే మాట భౌతికమైన కళ్ళకే పరిమితం కాదు. అమ్మవారి కళ్ళు ఎలాగూ విశాలమైనవే. కళ్ళే కాకుండా దృష్టి అనే మాట చూపుకు, అవగాహనకు, ఇముడ్చుకుపోవడానికి కూడా చెల్లుతుంది. పరమాణువు, బ్రహ్మాండము ఈ రెండూ కూడా కనబడగల దృష్టి అమ్మవారిది. అంటే హద్దులు లేనటువంటి చూపు కలది అని అర్థం. ఇలాంటి పరవర దృష్టి ఉన్నప్పుడే సాధకునికి హృదయ గ్రంథులు ఛేదింపబడి సంశయ మోక్షము కలిగి కర్మబంధాలు అంటని స్థితి వస్తుంది. అటు ప్రళయ స్థితిని చూడగలదు, ఇటు సృష్టి స్థితిని చూడగలదు అమ్మవారు. ఇలా రెండింటినీ చూడగలిగేది అమ్మవారే తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అందుకని అమ్మవారు విశాలాక్షి. త్రికాల దృష్టి కూడా కలిగినది కాబట్టి అమ్మవారు విశాలాక్షి. విరాగిణి దేనితోనూ అనుబంధం లేనిది. వైరాగ్యం రావాలి రావాలి అంటే రాదు. వైరాగ్యం రావాలి అనేది కూడా ఒక కోరికే కనుక. కోరికలు ఉన్నంతకాలం రాగం ఉన్నట్లే. రాగం ఉంటే వైరాగ్యం రాదు. నేను లేకపోతే జరిగేది, జరగవలసినది ఏమైపోతుందో అనే ఆలోచన అనవసరం అని తెలియడం వైరాగ్యం. సృష్టి మొత్తం అమ్మవారి నుంచి వచ్చినా, సృష్టి స్వరూపం అమ్మవారే అయినా తాను దేనితోనూ బంధం కలిగి ఉండదు కాబట్టి అమ్మవారు విరాగిణి. 156వ నామమైన నిరాగ అంటే రాగము అనగా కోరికలు లేనిది. అమ్మవారి యొక్క ఇదే అంశాన్ని తెలియజేస్తుంది. సహస్రనామంలోని కొన్ని నామాలు ఒకే రకమైన అర్థాన్ని తెలియజేస్తాయి. దీనికి కారణం అమ్మవారి యొక్క లక్షణాన్ని ధృవీకరించడం. ఉదాహరణకు అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అని చెప్పే నామాలు అనేకం ఉన్నాయి. ప్రగల్భ సర్వసమర్థురాలు. ఈ విశాల సృష్టి రచన, నిర్వహణ అతి సమర్థవంతంగా నిర్వహించే అమ్మవారు తన కార్యనిర్వహణ సామర్థ్యం గురించి అతి తక్కువగానే వ్యక్తపరుస్తుంది. పూర్తి వివరణను అర్థం చేసుకునే సామర్థ్యం మనకు లేదు కనుక అతి తక్కువగా చెప్పే వివరణ కూడా ఎంత ప్రభావితంగా ఉంటాయో, ఎంత ప్రౌఢంగా ఉంటాయో చెప్పలేము. మళ్ళీ మాట్లాడితే బాగుండును, వినవచ్చు అనిపించేట్లుగా అమ్మవారి మాటలుంటాయి. ఆ మాటలలో దర్పము, ప్రాగ్బల్యము ఉంటాయి. దర్పముతో కూడిన ప్రతిభావంతమైన మాటలు కలది అని ఈ నామానికి అర్థం. పరమోదార మిక్కిలి ఉదార స్వభావం కలిగినది. అమ్మవారు సమస్త ప్రాణికోటి పోషణ, రక్షణల విషయంలో ఎన్ని రకాలుగా ఆదుకుంటుందో ఆలోచిస్తే అమ్మవారి ఉత్కృష్టమైన ఔదార్యం అర్థమవుతుంది. పరమోదార అనే నామాన్ని పరమ, ఉత్, ఆర అంటే కాంతి అని విడదీస్తే యోగ సాధకులను ఉత్తమమైన ఊర్ధ్వ దిశగా వారి కాంతి రూపమైన కుండలినీ శక్తిని చరింపచేయునది అని అర్థం. ఈ నామాన్ని పర, మోద, ఆ, రా అని విడదీస్తే అప్పుడు ఆమె ఉత్తమమైన
శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది అని అర్థం. పరమానందం అనేది అంతిమ విముక్తికి చివరి దశ. పరమోద, పర మరియు ఆమోద కలిపితే పరమానంద స్వరూపిణి. ఈ నామం అమ్మవారు అత్యున్నత ఆనందం యొక్క స్వరూపమని చెబుతుంది. మునుపటి నామం అమ్మవారు అత్యున్నత ఆనందాన్ని ఇస్తుంది అని చెబుతుంది. ప్రపంచంలో మొత్తం ఎంత సంతోషం ఉంటే అంతటి సంతోషాన్ని పొందగల అమ్మవారి నామం పరమోద. అసలు ఈ పరమోద స్వరూపమే అమ్మవారు. ఆమోదము అంటే సంతోషమనే కాక పరిమళము అనే అర్థం కూడా ఉంది. ప్రపంచంలో ఉండే పరిమళం అంతా అమ్మవారి సాన్నిధ్యంలో వ్యక్తమై ఉంటుందని ఈ పరమోద నామం సూచిస్తుంది. ప్రతి జీవిలోనూ పుష్పంలోని తేనె పొట్టుల బ్రతుకుపై ఆశను, తీపిని కలుగజేసే ఆనందరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. మనోన్మయి, ఎటువంటి ద్వైతభావము లేకుండా శూన్యమైన మనస్సు పరమాత్మ యొక్క నివాస స్థానము. మనస్సు అనేది సంకల్ప వికల్ప సంఘాతము, అదే మాయ. ఆ మాయ కనుక పటాపంచలైతే పరమాత్మ దర్శనం అవుతుంది. ప్రతి జీవిలోనూ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటాయి. వీటినన్నింటినీ సక్రమంగా నడిపించేది మనస్సు. మన మనస్సు ఏ ఆకారంలో, ఏ రూపంలో అమ్మవారిని దర్శించాలి అని కోరుకుంటుందో అమ్మవారు ఆ రూపంలో దర్శనం ఇస్తుంది. కాబట్టి అమ్మవారు మనోన్మయి. విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షి విరాగిణి ప్రాగల్భా పరమోదారా పరమోదా మనోన్మయీ